హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. అందరికీ ఇష్టమైన స్నాక్ ఐటెం మిర్చి బజ్జీ. కూల్గా ఉన్నప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీ తింటే ఆహా అనిపిస్తుంది కదా, చాలామందికి నచ్చుతుంది కదా. మంచి మసాలా స్టఫింగ్తో చేసుకుందాము, చాలా టేస్టీగా చేసుకుందాము. మిర్చి బజ్జీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలి. వీటిని నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. నచ్చకపోతే లోపలున్న గింజలు తీసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ వాము తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని ఈ రెండింటిని కచ్చా పెక్కగా దంచి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా కచ్చా పెక్కగా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వాము పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సోడా వేసుకుందాము, తినే సోడా. వీటన్నింటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని కొన్ని వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కలుపుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకోవద్దు, కొన్ని వేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు, లేదా బ్యాటర్ని మరీ గట్టిగా చేసుకోవద్దు. పల్చగా చేసుకుంటే బ్యాటర్ మిర్చికి పట్టదు. లేదు, మనం చిక్కగా చేసుకున్నాం అనుకోండి, మిర్చి లావుగా వచ్చేస్తుంది. అందుకని చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మిర్చిలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం 2 రెమ్మలు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, అంటే దాదాపుగా 10 గ్రామ్స్ చింతపండు. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. ఇవి వేయించినవి తీసుకోవాలి, లేదంటే ప్యాన్ వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు వేసుకోవాలి. దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుందాము. దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. పేస్ట్ని మరీ పల్చగా చేసుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ పేస్ట్ని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా అన్నిట్లోనూ స్టఫ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న మిర్చిని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్ని, ఆ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా డిప్ చేసుకుని ఇలా బౌల్కి రాస్తే మనకి మిర్చి బయటకు వస్తుంది కదా. ఈ మిర్చి ఆయిల్లో వేగి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డిప్ చేసుకున్న మిర్చిని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క మిర్చిని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పట్టినన్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. అంతే, టేస్టీగా వేడిగా మంచి మసాలా స్టఫింగ్తో మిర్చి బజ్జీ ప్రిపేర్ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చేసి పెట్టండి, ఇంకా మిమ్మల్ని మెచ్చుకొని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.